హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు చేసి చూపించబోతున్నానండి. ఈ బెల్లం అరిసెలు మా ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటామన్నమాట. సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పిండి వంటల్లో ఒకటి బెల్లం అరిసెలండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మా ఆంధ్ర స్టైల్ బెల్లం అరిసెలు ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ లో చూసేద్దాం, వచ్చేయండి. ఈ బెల్లం అరిసెలు చేయడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకోవాలండి. ఈ గిన్నెలో నేనైతే కేజీ బియ్యంతో ఈ అరిసెలు అనేవి చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలోకి కేజీ వరకు బియ్యాన్ని కొలిచి తీసుకోవాలండి. ఇది పావు కేజీ గ్లాస్ అన్నమాట. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వేస్తే కేజీ రైస్ అనేది అవుతుంది. కాబట్టి 4 గ్లాసులు బియ్యం తీసుకొని బాగా కడిగి 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మీకు కనుక టైం ఉంటే ఓవర్ నైట్ నానితే టేస్ట్ అనేది అరిసెలు పగలకుండా ఇంకా బాగా వస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తున్నానండి. మీ అవైలబుల్గా ఏ ఉంటే ఆ రైస్తో చేయొచ్చు, కానీ రేషన్ బియ్యంతో చేయడం వల్ల బాగుంటుంది టేస్ట్. ఎందుకు అని అంటే రేషన్ బియ్యం జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరిసెలు అనేవి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక వీలైనంత వరకు రేషన్ బియ్యంతోనే అరిసెలు చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఓవర్ నైట్ నానిన తర్వాత ఈ రైస్ బాగా శుభ్రం చేసుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకొని, ఎక్కువ ఆరబెట్టక్కర్లేదండి, మనకి చేతికి తడి అంటుకోకుండా ఉంటే చాలు రైస్కి. అలా ఆరబెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మెత్తటి పొడిలా చేసుకోవాలండి. మిల్లుకు పట్టించుకొని మెత్తగా పొడిగా చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉంటే గనక ఒకసారి జల్లించుకోవాలి. ఇక్కడైతే నేను జల్లించలేదండి, మెత్తగానే ఉంది పిండి. కాబట్టి మిల్లు నుంచి తీసుకురాగానే ఇలా ఒక బేషన్లోకి వేసేసుకొని పిండి అంతా కూడా గాలి ఆరిపోకుండా మొత్తం కిందకు నొక్కేసుకొని ఒక క్లాత్తో క్లోజ్ చేసేయాలండి. గాలి అనేది అస్సలు ఆడకూడదు అనమాట. మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఈ గ్యాప్లో పాకం పట్టడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని కేజీ బియ్యానికి 750 గ్రాముల బెల్లం అయితే పడుతుందండి. 3/4 కేజీ అనమాట. ఇక్కడ నేను 3/4 కేజీ వరకు బెల్లాన్ని తురుముకొని వేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా వేసుకొని బెల్లం మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం అంతా కూడా ఇలా తిప్పుతూ ఉండాలండి. బెల్లం అంతా ఇలా కంప్లీట్గా కరిగిపోవాలన్నమాట. ఇలా బుడగలు వస్తుంది కదండి, ఇట్లా కంప్లీట్గా కరిగిన తర్వాత బెల్లాన్ని ఒకసారి వడకట్టుకోవాలన్నమాట. అలా వడకట్టుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి. చూసారు కదండి, ఇదంతా వడకట్టేసుకొని కంప్లీట్గా మళ్ళీ అదే గిన్నెలోకి ఈ పాకం మొత్తాన్ని వేసుకొని మనకి అరిసెల పాకం వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఇలా పాకం అనేది కంప్లీట్గా దగ్గరికి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల అరిసెల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ నెయ్యి కూడా కరిగిన తర్వాత ఒకసారి పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటే మనకి ఉండ చుట్టుకోవాలండి. వెంటనే ఉండ అయిపోవాలన్నమాట. లేదంటే మరి కొంచెం సేపు ఉడికించాలి దగ్గరికి వచ్చేంత వరకు. ఇలా పాకం అనేది ఉండైనప్పుడు మనం ముందుగా నొక్కు పెట్టుకున్న పిండిని తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఇంకొకళ్ళ సాయం ఉంటే కనుక ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉంటే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అస్సలు ఉండ చుట్టుకోకుండా పిండి అనేది సాఫ్ట్గా కలవాలి అంటే నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలండి. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా పిండి అనేది తిప్పుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిసిన తర్వాత పైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలిపి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకోవాలన్నమాట. పిండి మెత్తగా ఉన్నప్పుడే అరిసె విరిగిపోకుండా చేయడానికి కుదురుతుందండి. ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వెంటనే మూత అనేది క్లోజ్ చేసేసుకోవాలి. వేడి అనేది చల్లారిపోకూడదు. మనం వేడి మీద ఉన్నప్పుడు చేస్తేనే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మూత క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు నువ్వులు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు నువ్వులు తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు పలచటి మజ్జిగ వేస్తున్నానండి. ఈ మజ్జిగ వేయడం వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు నువ్వులు అనేవి అరిసెల నుంచి విడిపోకుండా ఆయిల్లోకి దిగిపోకుండా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కవర్కి కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండల్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ
బాగా ఉండ అనేది రౌండ్గా చేయాలండి. మనం ఉండ అనేది ఎంత రౌండ్గా చేస్తే అరిసెలు అనేవి అంత రౌండ్గా వస్తాయి. ఈ ఉండని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల్లో ఒకసారి డిప్ చేసుకొని చేతి వేళ్లతో అరిసెల్లా ఒత్తుకోవాలండి. అరిసెలు అనేవి ఒక పక్కన లావుగాను ఒక పక్కన సన్నగాను చేసుకుంటే అరిసెలు అనేవి అంత బాగుండవు. 4 వేళ్లతో సమానంగా 4 వైపులా సమానంగా ఉండేలాగా చేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటేనే అరిసెలు అనేవి చుట్టూ పగిలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఒక పిండి ముద్దను వేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు, అలా అని మరీ ఆయిల్ అనేది కాకముందే వేసేయొద్దండి. అరిసెలు నూనె కాకముందే వేసేస్తే నూనె పీల్చేసుకుంటాయి. చూసారు కదండి, ఆయిల్ లైట్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే అరిసెలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా అరిసెలు అనేవి ఒక్కొక్కటిగా నేనైతే ఒక్కొక్కటిగానే వేయిస్తానండి. ఎందుకంటే 2-3 వేయడం వల్ల వాటికున్న నువ్వులు అనేవి ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వేసిన బాల్ని నూనె కడాయికి కొంచెం మేమైతే దిష్టి తిప్పేసి పక్కకు పెట్టేస్తామండి. ఎందుకంటే ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి అవి ఎలా పొంగుతాయి ఏంటి అని మనమే అనుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటిది ఏమీ ఉండకుండా ఉండడానికి ఒక చిన్న ఉండని తిప్పేసి పక్కన పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ వేసిన అరిసె అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, నువ్వులు అనేవి అస్సలు ఊడవు అనమాట. ఎందుకంటే మనం పల్చటి మజ్జిగలో ఉండని డిప్ చేసాం కాబట్టి. చూసారు కదండి, అరిసెలు అనేవి పూరిలాగా పొంగుతూ వస్తాయన్నమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కలర్ అనేవి రాలేదు కదా అని ఆయిల్లో ఎక్కువసేపు ఉంచొద్దండి. ఎందుకు అని అంటే అవి చల్లారిన తర్వాత కలర్ ఆటోమేటిక్గా వస్తుంది. చూసారు కదండి, ఇంకా మనం ఎన్ని చేసుకున్నా ఇదే విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ప్రతిసారి కవర్కి కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ చిన్న ఉండ తీసుకుంటూ నువ్వుల్లో డిప్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఒత్తుకోవాలండి. సైజుని బట్టి మేమైతే చిన్న చిన్నగానే ప్రిపేర్ చేసుకుంటాము. ఒకవేళ కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఉండ సైజు అనేది కొంచెం పెద్దగా తీసుకోవాలండి. కానీ ఎలా తీసుకున్నా సరే అరిసె మాత్రం అన్ని వైపులా సమానంగా ఒత్తుకుంటేనే బాగుంటుంది. ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా ఉంటే అంత బాగా వేగవన్నమాట. ఎప్పటికప్పుడు ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా లైట్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి అనేది ఉడకదు. చూసారు కదండి, లైట్ హీట్లో ఉంటే ఆటోమేటిక్గా వేయంగానే పూరిల్లా ఉబ్బుతూ పైకి వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదండి, మా ఆంధ్ర స్టైల్ బెల్లం అరిసెలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఆయిల్ అనేవి మళ్ళీ వేరేగా నొక్కాల్సిన అవసరం ఉండదండి. ఇలా గరిటె మీద గరిటేసి లైట్గా ప్రెస్ చేస్తే చాలు. నువ్వులు వేస్తాం కదండి కాబట్టి అవి కూడా ఏం జారిపోవు ఆయిల్లో. అంతేనండి, ఇలా ఎన్ని చేసుకున్నా ఇదే ప్రాసెస్లో చేసేయచ్చు అనమాట. కానీ ఒత్తుకునేటప్పుడు మాత్రం అరిసెలు 4 వైపులా సమానంగా చేసుకొని వేస్తే ఒక్కొక్కటిగా చాలు. చూసారు కదండి, అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి అరిసెలు మాత్రానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు అయితే ఆయిల్లో ఉండకుండా ఉండాలి అంటే మజ్జిగ లైట్గా కలిపితేనే నువ్వులు అనేవి ఆయిల్లో విడిపోకుండా ఉంటాయి. అన్నీ చేసిన తర్వాత ఒక క్లాత్ మీద పేపర్ వేసుకొని పేపర్ మీద ఆరబెట్టేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు క్యాన్లో పెట్టకూడదు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే క్యాన్లో సదురుకోవాలి. నైట్ వీడియో తీసేసరికి బాగా లేట్ అయిపోయిందండి, అందుకని లైటింగ్ అనేది సరిగా లేదు. మొత్తం అయితే కేజీ పిండితో అరిసెలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదండి, ఇంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చు అనమాట. మీకు కూడా మా ఆంధ్ర స్టైల్ బెల్లం అరిసెలు తినాలనుందా? మరి తప్పకుండా ట్రై చేసేయండి. చూసారు కదండి, అరిసెలు అనేవి 2 వేళ్లతో అయినా సరే ఈజీగా ఉండిపోతాయి అన్నమాట. అంటే అస్సలు గట్టిగా ఉండవు.
పెద్దవాళ్ళ సైతం ఈజీగా ఒకటి తర్వాత ఒకటి లాగించేస్తారు. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.